Wow, look at that! Amazing! This is incredible! Hi friends, వెల్కమ్ టు డే 4 ఆఫ్ కేరళ ట్రిప్. ఇప్పుడు మున్నార్ నుంచి వేరే దగ్గరికి వెళ్తున్నాము. రూమ్ చెక్అవుట్ చేసాము. రూమ్ విజువల్స్ చూపిస్తా, ఒకసారి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మున్నార్లో రూమ్ చెక్అవుట్ చేస్తున్నాం అనమాట. మా వాళ్ళు బ్యాగులు సర్దుకొని ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు చూడండి. రవి ఈజ్ చిల్లింగ్ అక్కడ. అండ్ నిన్న నైట్ లాస్ట్ పాయింట్ దగ్గర నుంచి టాప్ స్టేషన్ నుంచి 12:30కి ఇంటికి వచ్చినాము. 7:30కి అక్కడ స్టార్ట్ అయినాము. 5 hours డ్రైవ్ చేసినాము. మొత్తం ట్రాఫికే ఉంది. 5 hours డ్రైవ్ చేసినాము. మొత్తం ట్రాఫికే ఉంది. కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా కొంచెం కూడా ఇదేంటి లీనియంట్ రోడ్ ఏం లేదు, ఈజీగా వెళ్ళగేటట్టు. అసలు చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది, చాలా చిరాకేసింది. లిటరల్లీ 10 kilometers ఇట్ టుక్ అరౌండ్ 3.5 hours. 10 kilometers ఇట్ టుక్ అరౌండ్ 3.5 hours. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. చాలా అంటే చాలా చిరాకేసింది. అసలు త్రూఅవుట్ ద జర్నీ మొత్తం ట్రాఫికే ఉంది. ఫ్రమ్ ఎకో పాయింట్ అని ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్ నుంచి ఇక్కడ ఈ లొకేషన్ వరకు, మేమున్న రెసిడెన్స్ లొకేషన్ వరకు కూడా అరౌండ్ 25 kilometers 30 kilometers ఉంటుంది. మొత్తం స్ట్రెచ్ అంతే ఉంది. ఇట్స్ లిటరలీ నాట్ ఈవెన్ మూవింగ్ ట్రాఫిక్. ఆగి వస్తున్నాము. కొంచెం ఒక 1 meter మూవ్ అయ్యి 1 meter మూవ్ అయ్యి అలా వచ్చినాము. సో నిన్న వచ్చి బాగా అలసిపోయి పడుకున్నాము. బాబు తిన్నారా? నేను డిన్నర్ కూడా చేయలేదు. ఇప్పుడు అరౌండ్ 10 అవుతుంది. ఇప్పుడు మనము లోకల్ మున్నార్ చూసుకొని ఈరోజు ప్లాన్స్ ఏంటి అని అంటే, ఇది చూసిన లోకల్ మున్నార్ ఇంకేమైనా మిగిలిపోయిన ప్లేసెస్ చూసిన తర్వాత ఇట్స్ లైక్ ఎరవైకులం నేషనల్ పార్క్ ఆర్ టువర్డ్స్ కొచ్చిన్ కొన్ని రూట్స్ ఉంటాయంట, వాటర్ ఫాల్స్ అండ్ ఆల్. అవి చూద్దామని అనుకుంటున్నాము. అవి చూసిన తర్వాత ఈవినింగ్ ప్లాన్ ఏంటి అని అంటే వీఆర్ గోయింగ్ టు ఆలపి. సో అదనమాట ఈరోజు ప్లాన్. చూద్దాం ఈరోజు ఎలా చెప్తుందో. నిన్న మాత్రం మొత్తం అడ్వెంచరస్ జరిగింది. సో రవి, ఏం చెప్తావు నిన్నటి గురించి? నిన్న వ్యూ పాయింట్స్ మాత్రం క్రేజీ. అసలు హై పాయింట్కి వెళ్ళే దారిలో మొత్తం అసలు ఆ సీనరీ కానీ మొత్తం అంతా డెస్క్టాప్ వాల్ పేపర్స్లో మ్యాడ్ ఉన్నాయి. ఇంకా మిగతా ట్రాఫిక్ ఒక్కటే నేను ఇబ్బంది పెట్టింది, మిగతా అంతా నన్ను చాలా బాగుంది. వీ టుక్ లైక్ అరౌండ్ 500 photos. 150 భరత్, ట్రాఫిక్ నీకు ఎట్లా అనిపించింది? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. పుణ్యాన్ని గుర్తొస్తున్నాడు. ఫుడ్ ఎలా ఉందా రుతిక్? బటర్ చికెన్ తిన్నా? ఫుడ్ బాగుంది. బటర్ చికెన్ బాగుంది. పరోటా తింటున్నాడు పంది నా కొడుకు. పరోటా తింటున్నాడు పంది నా కొడుకు అంట. ఫుడ్ బాగుంది. ఒక్కొక్క డిష్, ఒక్కో మీల్ సపరేట్ కొత్త ట్రై చేస్తున్నాం. ఒకటి కేరళ స్టైల్, ఒకటి తమిళ్ స్టైల్. బాగుంది. బట్ పరోటా వాజ్ గుడ్. అవును, నిన్న ఫుడ్ బాగుంది. ఈరోజు చూద్దాం ఏం ట్రై చేస్తాం. నిన్న అసలుకే డిన్నర్ చేయలేదు. సో మా వాళ్ళు బాగా ఆకలి మీద ఉంటారు. సో చూద్దాం. దిస్ ఈజ్ అవర్ రెసిడెన్స్ అనమాట. అక్కడ ఉన్న రూమ్లో, పైన ఉన్న రూమ్లో మేము ఉన్నాము. పైన కనిపిస్తున్న బాల్కనీ మీద అక్కడ ఉన్నాము. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. అక్కడ చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే చాలా పైకి ఉంటుంది. రూమ్ మాత్రం బాగుంటుంది. అండ్ సన్ రైజ్ చూడొచ్చు. బెడ్ మీద నుంచి సన్ రైజ్ కనిపిస్తుంది. సన్ రైజ్ టాప్ క్లాస్ అనమాట. ఇక్కడ మొత్తం కొండలు కనిపిస్తాయి అండ్ ఆల్, వెరీ గుడ్. అండ్ ద హోటల్ నేమ్ ఇస్ 3R రెసిడెన్సీ. బాగానే ఉంది. వీ కెన్ గివ్ 4 of 5 ఎక్సెప్ట్ ద పార్కింగ్. కింద నుంచి చాలా నడవాలి. అది వదిలేస్తే మిగతా అంతా బాగానే ఉంది, హాస్పిటాలిటీ అండ్ ఆల్. సో లెట్స్ మీట్ ఇన్ ద కార్. ఇది నార్మల్గా దిగడమే ఒక టాస్క్. అంటే ఇప్పుడు లగేజ్ చేసుకొని దిగాలి. ఇక్కడ పక్కనే హాట్ ఎయిర్ బెలూన్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అరౌండ్ 300 to 400 per person అనుకుంటా. పొద్దున్నే కిందికి దిగ్గానే మళ్ళీ ట్రాఫిక్ దర్శనం ఇచ్చింది ఫ్రెండ్స్. కానివ్వండి. ఇప్పుడు మనం కేరళ స్పైస్ ప్లాంటేషన్స్ అనే ప్లేస్కి వచ్చామన్నమాట. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ అండ్ వాటి యూజెస్ గురించి చెప్తారు.
కావాలంటే మనం ఆ మెడిసిన్స్ని కొనుక్కోవచ్చు కూడా. ఇక్కడ దారిలో జిప్ లైన్ కనిపిస్తే ట్రై చేసాము. ద ఎక్స్పీరియన్స్ వాజ్ గుడ్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. పర్ పర్సన్ అరౌండ్ 600 పడింది. నార్మల్ డేస్ కంటే కొంచెం కాస్ట్లీ ఉంది. దాని తర్వాత స్కై స్వింగ్ అనే యాక్టివిటీ ట్రై చేసాం ఫ్రెండ్స్. ఇట్ వాస్ క్రేజీ. ఇక్కడ మున్నార్లో లోకల్స్ది ఏదో ఫెస్టివల్ జరుగుతుంది. దానికోసం అని చెప్పి ఊరేగింపు జరుగుతుంది అనమాట. మున్నార్లో మీకు ఎక్కడ చూసినా కానీ స్పైసెస్ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీస్ కనిపిస్తూ ఉంటాయి. One eternity later. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అసలు బ్లాగ్ తీయడానికి టైమే సరిపోలేదు. పొద్దున మీకు చూపించినట్టుగా మేము హోటల్ నుంచి చెక్అవుట్ అయ్యి బయటకు వచ్చినాము. వస్తే నిన్న ఎంత అయితే ట్రాఫిక్ ఉండిందో దానికి డబుల్ ట్రాఫిక్ ఉంది. యాక్చువల్లీ మేము ఏమనుకున్నామంటే ఎర్రవైకులం నేషనల్ పార్క్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం ఈరోజు. సో దట్ ఈస్ ద మస్ట్ టు విజిట్ ఇన్ మున్నార్ అనమాట. కానీ అక్కడ ట్రాఫిక్ చూసేసి వీ కెనాట్ మేక్ ఇట్ టుడే అని అనిపించింది. సో అక్కడ నుంచి మేము ఏం చేసాము అని అంటే అక్కడ మాకు ఒక టూరిస్ట్ గైడ్ కనిపించాడు. దెన్ హీ సజెస్టెడ్ దట్ ఈ మున్నార్లో ఈరోజు మీరు ఎర్రవైకులం నేషనల్ పార్క్ వెళ్తే ఈరోజు సాయంత్రం 5 అయిపోద్ది భయ్యా, ఈరోజు వెళ్తే మాత్రం మీరు లైట్ తీసుకోండి, ఇంకేం చూడలేరు, అసలు అది కూడా సరిగ్గా చూడలేరు. సో ఇట్ సైడ్ వెళ్దాము, టువర్డ్స్ ద కొచ్చిన్ సైడ్ వెళ్దాం. అక్కడ కూడా దేర్ ఆర్ సమ్ స్పాట్స్ ఆఫ్ టూరిజం వేర్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ సమ్ వాటర్ ఫాల్స్ అండ్ స్పైస్ గార్డెన్స్ అని చెప్పాడు. సో మేము ఏం చేసినాం అని అంటే సరే అని చెప్పేసి బెడ్ తీసుకొని అతని మీద వి వెంట్ విత్ హిమ్. అక్కడికి వెళ్ళిపోయి అతనితో పాటు అటు వెళ్ళాము. అక్కడ ఏంటి అని అంటే ఆ రూట్లో వి డు నాట్ హ్యావ్ ఎ ట్రాఫిక్. సో అదొక పెచ్చింగ్ అయింది మాకు. సో అక్కడికి వెళ్ళిపోయి ఒక 2 to 3 వాటర్ ఫాల్స్ చూసుకున్నాము. కొల్లూరి వాటర్ ఫాల్స్ ఆర్ సంథింగ్ అలా ఒక 2 వాటర్ ఫాల్స్ చూసుకొని స్పైస్ ప్లాంటేషన్ దగ్గరికి వెళ్ళాము. సో అక్కడికి వెళ్తే ఏం జరిగింది అని అంటే దెర్ ఆర్ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అశ్వగంధ అని చెప్పి, గూక్షుర అని చెప్పి, అండ్ బ్రహ్మి అని చెప్పి, ఇట్లాంటి మెంటల్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ కోసం అని చెప్పేసి ప్లాంట్స్ని అండ్ వాటి బెనిఫిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేశారు చూపించి. అవి ఎలా కాస్తాయి ఏంటి, వాటన్నిటి యూజెస్ ఏంటి అని చెప్పేసి. దెన్ దే టుక్ us to a store where they sell these all the things whatever they have explained us. సో ఈ ప్రాబ్లమ్కి ఇది సొల్యూషన్, ఈ ప్రాబ్లమ్కి ఇది వాడండి, దీస్ మెనీ మంత్స్ వాడండి అని చెప్పేసి చెప్పారు. సో అక్కడంతా దే డు నాట్ అలౌడ్ us టు షూట్ దేర్, అందుకని బ్లాగ్ పెట్టలేకపోయినాం అక్కడ. దాని తర్వాత మేము ఏం చేసినాము అని అంటే we went for a small place where we like చిన్న అమ్యూజ్మెంట్ పార్క్ లా అనుకోండి. సో అవి ఒక 2 యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేసినాం మేము. ఇక్కడ ఏంటో వీళ్ళు దీపాలు పట్టుకొని ఊరేగింపు చేస్తున్నారు. ఇది టువర్డ్స్ అలపి రూట్ అనమాట. దాని తర్వాత ఈవినింగ్ 5 or 6 అయినట్టుంది కదరా. 6 అయింది. 6 అయిపోయిన తర్వాత మేము ఏం చేసామంటే అక్కడ నుంచి డైరెక్ట్లీ వి స్టార్టెడ్ టు కొట్టాయం. యాక్చువల్లీ మన మున్నార్ తర్వాత నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడ అనుకున్నామంటే ఆలపి అనుకున్నాం. సో ఆలపిలో ఏమైంది అని అంటే వీ డు నాట్ ఫౌండ్ అవర్ స్టేస్ అనమాట. స్టేస్ అంత ప్రాపర్గా దొరక్కపోతే ట్రీబో అని మీకు తెలిసే ఉంటుంది. ఇట్స్ జస్ట్ లైక్ జాస్టల్ అండ్ ఆల్, ఒక 3-star హోటల్. సో ఆ ట్రీబోలో మేము కొట్టాయంలో దొరికితే ప్లేస్ అక్కడ స్టే బుక్ చేసుకున్నాము. నౌ వీఆర్ మూవింగ్ టు కొట్టాయం ఫ్రమ్ మున్నార్. ఇంకా అరౌండ్ 2 hours చూపిస్తుంది. అరైవల్ టైం 10 చూపిస్తుంది. సో ఈరోజు కొంచెం నిన్నతో పోలిస్తే కొంచెం బెటర్ అనే చెప్పాలి. ఎస్పెషలీ దట్ ట్రాఫిక్ని అవాయిడ్ చేయగలిగినాము అండ్ ఆల్సో 2 to 3 ఫన్ యాక్టివిటీస్ చేయగలిగినాము. సో దట్ ఈస్ వెరీ గుడ్ అనమాట. యూ కెన్ ట్రై దట్ ఇన్ మున్నార్.
డు నాట్ మిస్ స్కై స్వింగ్. సో అది చాలా బాగుంది, one. చాలా అంటే చాలా బాగుంది. జిప్ లైన్ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ. జిప్ లైన్ కాస్టెడ్ అస్ 600 per person అండ్ ఆల్సో స్కై స్వింగ్ కాస్టెడ్ అస్ 500 per person. సో మున్నార్ నుంచి బయటకు వచ్చినాము. ఐ కాంట్ గెట్ ఇనఫ్ ఆఫ్ మున్నార్, ఇంకా సరిపోలేదని అనిపిస్తుంది. బట్ ఫైన్, వీ హ్యావ్ టు మూవ్ టు ద నెక్స్ట్ ప్లేస్ బికాస్ ఆఫ్ ద ట్రాఫిక్ అండ్ ఆల్. ట్రాఫిక్ లేకపోతే మిగతా ట్రిప్ అంతా క్యాన్సిల్ చేసుకొని ఓన్లీ మున్నార్లో ఉండాలనిపించి అంత బాగుంది మున్నార్. కానీ అసలు ఫుల్ ట్రాఫిక్ అనమాట, లిటరల్లీ నెక్ టు నెక్ ట్రాఫిక్. సో నాట్ ఈవెన్ మూవింగ్ ట్రాఫిక్. అందుకనే ఇంకా మున్నార్ని ఎంజాయ్ చేసుకొని బయటకు వచ్చినాం మేము. సో లెట్స్ సీ హౌ ద LP ట్రిప్ గోస్. యా, సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేసేయండి.